ఎలా చేయాలి సార్ అంటే సింపుల్. మనం ఎలా ఆలోచిస్తాము అంటే ఎవరు ఎదురు పడితే వాళ్ళకి చెప్దాం, అవునా కదా? అది ఒక్కటే తరీకా కాదు బిజినెస్. ఫస్ట్ మెయిన్ ప్రయారిటీ ఏం చేయాలి అంటే నువ్వు ప్లాన్లకు వెళ్ళేటప్పుడు నీ దగ్గర లీస్ట్ ఉండాలి. లీస్ట్ ఉందా? లీస్ట్ ప్రిపేర్ చేయడము సగం బిజినెస్ అయిపోయినట్టే. లీస్ట్ ప్రిపేర్ చేయడం అనేది సగం బిజినెస్ అయిపోయినట్టే. చేస్తున్నా? సో ఎలా లీస్ట్ ప్రిపేర్ చేయాలి సార్, ఎవరెవరు రాయాలి అంటే నా పరంగా ఒక కోడ్ ఉంటుంది, ఫ్రెండ్, FRIEND, ఫ్రెండ్ అనే ఒక కోడ్ ఉంటుంది. తెలుసా ఈ కోడ్? ఫ్రెండ్. ఈ కోడ్లో లీస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి అంటే ఎఫ్ అంటేనేమో నీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్? చాలా మంది ఉంటారు. ఎప్పుడు వస్తారు వాళ్ళు అంటే దావత్ అంటే వస్తారు, అవునా కాదు? బిజినెస్ అంటే అవునా కాదు? సో అంత చాలా మంది అవసరం లేదు. నీ మాట వినడానికి సిద్ధంగా ఉన్న ఒక 10 మంది ఫ్రెండ్స్ నేమ్ రాయొచ్చా? ఎస్. నెక్స్ట్ రిలేటివ్స్. రిలేటివ్స్ ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. మా పాప బర్త్డే అంటే ఎన్ని మేకపోతులను కోస్తున్నావు అని అడుగుతారు, అవునా కాదు? ఏం బాటిల్ పెడుతున్నావు, బ్రాండ్ ఏందని అడుగుతారు, అవునా కాదు? అప్పుడు మాత్రమే రావాలా వద్దా డిసైడ్. ఒకవేళ మంచి బ్రాండ్ మేకపోతులు ఉన్నాయంటే ఒక రోజు ముందే వస్తారు. ఎస్ ఆర్ నో? సో అట్లాంటి వాళ్ళు కాకుండా మన మాట వినప్పుడు రిలేటివ్స్. తర్వాత ఇన్స్టిట్యూషన్స్, మీరు చదువుకున్న ఇన్స్టిట్యూషన్స్, మీ పిల్లల్ని చదివిస్తున్న స్కూల్స్ కానీ కాలేజ్ కానీ లెక్చరర్ టీచర్స్ పేర్లు రాయచ్చా సార్? రాయచ్చా? ఎస్. తర్వాత ఎంప్లాయీస్, మీకు తెలిసిన ఉద్యోగస్తులు, వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగులైనా గవర్నమెంట్ ఉద్యోగులైనా ఉద్యోగస్తులు. తర్వాత నైబర్స్, సార్ ఇంటి పక్కల వాళ్ళు ఎవరు వినగా సార్ అంటే వినకపోయినా కూడా వాళ్ళ లీస్ట్ రాయాలి. వాళ్ళు ఎప్పుడు వస్తారు సార్ ఇంటి పక్కల వాళ్ళు అంటే నువ్వు గెలిచిన తర్వాత వస్తారు. వాళ్ళకి నువ్వు గెలిచిన తర్వాత వస్తారు, కానీ గెలిచే కంటే ముందు చెప్పు సార్, చెప్పాలి. వినకపోయినా ఏం చేయాలి? చెప్పాలి. ఎందుకంటే 1,00,000 వచ్చినాక ఏమంటారు తెలుసా? నేను నీకు గనవాలి చెల్లి అంటారు, అవునా కాదా? అంటారు. అన్నప్పుడు ఏం చేయాలి అంటే మన దగ్గర ఆన్సర్ ఉండాలిగా. నేను నీకు చెప్పలే ఆ రోజు అనాలా వద్దా? నువ్వు విన్నావు, నా పని నేను చేసుకుంటూ పోయినా, ఇప్పుడు రా చేద్దాం అనాలి. ఎస్ ఆర్ నో? చేయొచ్చా లేదా? ఎస్. తర్వాత డ్రీమర్స్. డ్రీమర్స్ లిస్ట్ రాయాలా వద్దా? ఏడ దొరుకుతారు డ్రీమర్స్? ఏడ దొరుకుతారు అంటే మనం ఐడెంటిఫై చేయాలి. ఏ తాండూరు అంగట్లో కోచిక అంగట్లో దొరకరా? 10 రూపాయలకు 20 రూపాయలకు దొరకదు. ఎస్ ఆర్ నో? మనం ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఒక అబ్బాయి పేపర్ వేస్తారు మళ్ళీ కాలేజ్కి వెళ్ళి, మళ్ళీ సాయంత్రం వచ్చి ఒక ఫైనాన్సర్ దగ్గర కలెక్షన్ చేస్తా ఉన్నాను. అరే ఇన్ని కష్టపడుతున్నావు, నీ ఇన్కమ్ ఎంత రానంటే 10-15 వేలు వస్తాయని ఎలాగంటే నా దగ్గర ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉందా చేసి చెప్పన్నా అని చెప్తే బిజినెస్ ప్లాన్ చెప్పినప్పుడు నిర్ణయం తీసుకుంటే ఆయన డ్రీమ్. తర్వాత ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఉన్నాడు, 10-15 వేలకు ఒక కంపెనీలో పనిచేస్తున్నా, మళ్ళీ ఒక 2 గంటలు ఇంకో కంపెనీలో పనిచేస్తాడు, ఆయన ఒక డ్రీమ్. సో ఇట్లాంటి కాంటాక్ట్స్ మనం తయారు చేయాలి. తర్వాత ఎస్, స్ట్రేంజర్స్, ఫ్రెండ్స్. స్ట్రేంజర్స్ అంటే మనకు పరిచయం లేని వ్యక్తులు. మనకు పరిచయం లేని వ్యక్తులతో ఎక్కువ బిజినెస్ అవుతుంది. మన పరిచయం లేని వ్యక్తులతోనే వీళ్ళతో 50% బిజినెస్ అయితే ఈ ఒక్క కేటగిరీలో 50% బిజినెస్. కానీ మనం ఏం చేస్తాము అంటే వాళ్ళను మాత్రం పలకరించాలి, అవునా కాదు? కొత్త వ్యక్తితో మాట్లాడాలంటే అమ్మ ఏమనుకుంటాడు, అవునా కాదు? ప్లాన్ చెప్పగానే చెయ్యి వాటి కొడతారా? కొడతాడు కదా. చెప్పాలి. నేను ఎట్లా చెప్తాను అంటే బస్సులో ఎక్కినాం అనుకో, ఆమె సీట్లో దొరకగానే నిద్ర అవుతుందా లేదా? మనం కూడా ఏం చేస్తాం, బస్సులో సీట్ దొరకగానే ఒకళ్ళు చూపుతాం, అవునా కదా? ఇలా అదకిలా అని చూపుతాం. కానీ వెస్టేజ్ లో ఐడి క్రియేట్ చేసుకున్నాక ఒకళ్ళు చూపొద్దు, పక్కన నుంచి ఒకటి. ఎస్ ఆర్ నో? ఏమన్నా నిద్ర పోవాలని చేతి తగిలియాలి, లేదంటే నిద్ర మళ్ళీ చేతి తగిలించినా నిద్ర పోతాడు అక్క సరిగట్టించారు ఇంటో సార్ ఫోన్కి వచ్చారు. తర్వాత జర్ర మళ్ళీ ఉబ్బరిస్తుందాక జర ఓపెన్ చేయాలి. మనం నిద్రపోదు, ఆమె నిద్రపోదు. ఇంతకి ఇన్నిగానం డిస్టర్బ్ చేస్తే నువ్వు ఏం చేస్తావు అని అడుగుతావు. అమ్మ వచ్చిన ఏం చేస్తావు చెప్పొచ్చా లేదా? నేనేం చేస్తావు తెలుసా? ఇట్లా తీస్తాను కాంటాక్ట్. తర్వాత బస్సులో నిలబడుతుంది, బస్సు ఆఫీస్కి పోయేటప్పుడు
ఇట్లా నిలబడుతుంటే అది పట్టుకొని రాడు పట్టుకొని ఇట్టా ఊగుతుంది. అప్పుడే ఫోన్ రాకున్నా కూడా ఫోన్కి జేబు తీసి ఫోన్ ఎత్తి ఎట్లా నా సైలెంట్ మోడ్లో పెట్టి అరే ఈ నెల ఖచ్చితంగా ₹1,00,000 కొట్టాలి రెండు బస్సులా, పోయిన నెల 50,000 వచ్చినాయి దాన్ని ఈ నెల 1,00,000 చేయాలి రాదు. ఏం లేదు రాదు. ఆడు ఇవన్నీ మాటలు మాట్లాడితే కారు కొట్టాలి 1,00,000 కొట్టాలి అంటుంటే వాడికి చూస్తుంది ఏమైనా కారు 1,00,000 అంటుందని చెప్పేసి ఆడు ఎప్పుడు పెట్టేస్తాడా ఫోన్ అని మనం చూస్తుంది. ఫోన్ పెట్టాక అన్న ఏం చేస్తావు అని అడుగుతుంది. మనం అడుగుతాం అవునా కాదు, వాడే అడుగుతాడు అన్న ఏం చేస్తావు 1,00,000 అంటున్నావు కారు అంటున్నావు అంటే దా వచ్చేసారా లేదా రూట్ లో. ఈ విధంగా స్ట్రెయిన్ చేస్తుంది. మన ఫ్రెండ్స్ మన మాట వినకపోవచ్చు, చుట్టాలు మన మాట వినకపోవచ్చు, వీళ్ళు మన మాట వినచ్చు, వీళ్ళు మన మాట వీళ్ళు మన మాట వీళ్ళు మన మాట వినచ్చు, స్ట్రేంజర్స్ మాత్రం ఖచ్చితంగా మన మాట. ఎందుకు అంటే మన పరిచయం వాళ్ళతో లేదు. ఇంతకు ఈయన పోయి ఫ్రెండ్ పోయి చెప్పినావు అనుకో, ఫ్లాగ్ స్టైల్ వాడు మామ అన్నావు అనుకో, వాడు ఏమంటాడు నువ్వు కానిస్టేబుల్ డాక్టర్ కూడా అయినావు అంటాడు. అవునా కాదా? చుట్టాల దగ్గర పోయి మామ యాక్పోజల్ వాడు మామ అని అంటే అది నువ్వు అగ్రికల్చర్ ఎప్పుడు చదివినారా నాకు అర్థమైతే లేదు, లాఠీ పట్టుకుని ఉద్యోగం చేస్తుంది కదా అని అంటారా లేదా? కానీ వీడు మాత్రం ఏం చెప్తే అది అవునా కాదా? ఏం చెప్తే వినడానికి వేస్తాం చాలా బాగుంటుంది. అర్థమవుతుందా? ఇలా మనం లీస్ట్ తయారు చేసుకోకుండా బిజినెస్ చేస్తున్నావు అని అంటే బిజినెస్ లోకి వచ్చినావు కానీ టైం పాస్ చేస్తున్నావు అని అంటారు. బిజినెస్ లోకి వచ్చినావు నీ డ్రీమ్ ఉంది కానీ టైం పాస్ చేస్తున్నావు అని కడాకటి. మీరేమంటారు మాత్రం సార్ అంటారా లేదా? లీస్ట్ ప్రిపేర్ చేసినావు మొత్తం చాటవారణం ఆడికెళ్ళికి 10 బుక్కులు నింపినావు దేవుని కాడ పెట్టి దేవుడా ఇదంతా బిజినెస్ లోకి రాని నాకెళ్ళి ఓపిక రాని అంటే అవుతుందా? కాదు. అవుతుందా? కాదు. ఆ లీస్ట్ పట్టుకొని ఇక్కడ మొదలు పెట్టి హైదరాబాద్ అనుకో, ఈ లీస్ట్ పట్టుకొని ఒక రోజు షెడ్యూల్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి నాగార్జున సాగర్ వరకు ఈ మధ్యలో దోస్తులు ఉన్నారా చుట్టాలు ఉన్నారా ఎవరున్నారా వాళ్ళు ఉన్నారా వీళ్ళు రాసుకోవాలి ఒక రోజు. అర్థమవుతుందా? ఈ రూట్ మొత్తం ఒకటే రోజుగా కలవాలి. ఒక్క రూట్ వేసుకున్నాం అనుకో ఒకటే రోజుగా కలవాలి అందరినీ. తర్వాత ఇక్కడ విజయవాడ రోడ్ ఉంది, ఈ రూట్ లో ఎవరున్నారు చుట్టాలు ఫ్రెండ్ దోస్తు స్ట్రేంజర్స్ ఎవరున్నారో ఈ రూట్ మొత్తం ఒక రోజు వేసుకోవాలి. ఈ తాండూరు రూట్ ఒక రోజు వేసుకోవాలి, కర్ణాటక రూట్ ఈ రూట్ మొత్తం ఒక రోజు వేసుకోవాలి. వేసుకున్నామా? అప్పుడు ఈ రూట్ కవర్ అయితే ఈ రూట్ కవర్ అయితే ఈ రూట్ కవర్ అయితే ఈ రూట్ కవర్ అవుతుందా కాదు? మనం ఏం చేస్తాం దాన్ని అంటే ఈడ పోతాము 6 గంటలకు ఇంటికి వస్తాం. అవునా కాదు? మళ్ళీ రేపు ఈడ పోతాము మళ్ళీ 6 గంటలకు ఇంటికి వస్తాం, మళ్ళీ రేపు ఈడ పోతాం 6 గంటలకు. పెట్రోల్ అయిపోతుందా బిజినెస్ అవుతుంది. అవునా కాదు? కాదు. పెట్రోల్ అయిపోతుందా బిజినెస్ కాదు. ఇట్లా చేస్తే పెట్రోల్ సేవ్ అయితే ఇది 2 రోజులన్నా కానీ ఓ నైట్ అయితే గుడికాడ వండుకుంటే ఏమవుతుంది? పుణ్యం వస్తుంది. వస్తుందా? గుడికాడ వండుకుంటే ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది, బిజినెస్ కూడా వస్తుంది. పుణ్యంతో పాటు ఏమొస్తుంది? బిజినెస్ కూడా వస్తుంది. సో ఇక్కడ వండుకున్నాం, ఇంకో రోజు కవర్ చేసినాం, మళ్ళీ ఇంటికి వెళ్ళినాం, మళ్ళీ ఇంకో రోజు మళ్ళీ ఇంకో బిజినెస్ అవుతుందా కాదా? మనం ఏం చేస్తాము అని అంటే ఇదంతా కాదు సార్, లీటర్లు మొత్తం తిరగాలి నేను అనుకున్నాం అనుకో, ఏడ తిరుగుతావు ఇగో ఈయన తిరుగుతావు రింగా 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 ఈయన తిరిగినావు అనుకో, తిరిగితే ఏమైతుంది తెలుసా? ఈడీకి చెప్తాడు ఈడీకి చెప్తాడు ఈడీకి చెప్తాడు. అవునా కాదు? ఒక్కడు నెగిటివ్ అయింది అనుకో అంచె వీడి కొడతాడు ఇంచె వాడు కొడతాడు అంచె వీడి కొడతాడు. కొడతాడా లేదా? మళ్ళీ ఫోన్ చేయగానే ఏమంటాడు సార్ గమ్ చేస్తుందా బిజినెస్, గమ్ అంతరుకులాగే చేస్తుందా అని అడతారా లేదా? ఆమె చేస్తలేదు సార్ అన్న అంటుంది, నేను కూడా చేస్తాను కానీ అంతరుకులాగే ఆమె చేస్తలేదు నేనే చేస్తాను లేదా? ఎస్ సార్ నో, నేను చెప్పేది వాస్తవమా కాదా? అయితే జర దబాయించి కొట్టాడు. నేను ఇదే స్ట్రక్చర్ ఫాలో అయ్యా. ఇప్పుడు తాండూరులో వరదలు వస్తున్నాయి అంటున్నారు, అవునా కాదా? తాండూరు మొత్తం వరదలు కొట్టుకపోయినా కూడా నల్గొండ నుంచి వెళ్ళిపోకి వస్తున్నా. సూపర్. అర్థమైందా? తాండూరు సార్ వరదలు వస్తున్నాయి మేము ఇంట్లోనే ఉంటాం సార్ అన్నది అనుకో, తాండూరు వరదలు వస్తే నల్గొండ వరదలు రావాలి గ్యారెంటీ లేదా? నల్గొండ పోతా ఆడ బిజినెస్ చేసుకుంటా. తాండూరులో వరదలు వచ్చినాయి అనుకో ఎవ్వరు వెళ్ళాం సార్ ఈ నెల మొత్తం బయటకు చచ్చిపోతాం అంటారు అన్నాడు, మా అమ్మ పోతా ఆడ బిజినెస్ చేస్తుంటా. అంటే ఒక చోట వరదలు వస్తే ఇంకో చోట బిజినెస్ చేయొచ్చు. ఈ సిస్టమ్ ప్రకారం చేస్తాం. మనం ఈయన రింగా దిగినాం అనుకో వరదలు వస్తే మొత్తం కొట్టుకోతాం. అవునా కాదా? మనం మాత్రం నెల మొత్తంలో 0 వస్తుంది. అర్థమవుతుందా సార్ నేను చెప్పేది?
ఈ విధంగా కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఇలా వెళ్ళి మనం షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నామా? ఈ రూట్ లో ఎవరికైతే ప్లాన్ చెప్పినామో ఒకటేసారి ఆ నుంచి విజయవాడ వరకు పోయొచ్చి సార్ మొత్తం ఈ నుంచి ఆడి విజయవాడ టచ్ చేసి వచ్చిన సార్ ఎవరు కరెక్ట్ అయితే లేదు సార్ అన్నాం అనుకో, ఒకటేసారి వచ్చిన అవుతుందా బిజినెస్? మన పెళ్ళనే సరిగ్గా మనం మాట్లాడినాం సార్ ఇంటదా? మంది ఎవరు వింటారు? ఒకసారి చాయ్ పెట్టి అంటే పెట్టదా? ఈ పొయ్యి మీద ఉప్పు ఉంది, ఈ పొయ్యి మీద పప్పు ఉంది, ఆ పొయ్యి మీద అన్నం ఉంది, అది రెండు అయినాక పెడతారు. అవునా కాదా? పెళ్ళమే కదా మనసులో బాయిలో పెట్టింటారు సార్, అవునా కాదా? ఒక్కసారి తినరు, 2 సార్లు వాలి, 3 సార్లు వాలి, 4 సార్లు వాలి, 5 సార్లు వాలి, 10 సార్లు కనబడితే నీకు సార్ ఈ బిజినెస్ లో దమ్ముంది కాబట్టి ఈ రోజు నా దగ్గరకు వస్తున్నావు, ఖచ్చితంగా ఈ బిజినెస్ నేను చేస్తా అని చెప్తున్నాను. ఈ విధంగా మనం ఒక స్ట్రక్చర్ వేసుకొని పని చేస్తాం. ఈ రూట్ కు ఒక CEO మధ్యలో ఒక మీటింగ్ పెట్టుకొని మన అప్లైన్ పిలుచుకొని, ఇక్కడ మన అప్లైన్ పిలుచుకొని బిజినెస్ చేయాలి. మీరు తాండూరులో ఉంటే తాండూరు ఒకటే మీ బిజినెస్ కాదు, అటు కొడంగల్ పోవాలి, అటు కోస్కి పోవాలి, ఇటు కర్ణాటక పోవాలి, అటు పోవాలి, ఇటు పోవాలి. తాండూరు ఒక్కడే ఇంటి పక్కలోని కన్నా నువ్వు గాని చెప్పు అన్నానంటే ఒక్కడు ఎరుకుకైనాక అందరు ఎరుకుకలే. అవునా కాదా? నిజంగా చెప్తున్నాను. ఒక్కరికి ఎరిలేసింది అనుకో, అందరు ఒక్క ఎరుకలేసి ఏం చేస్తుంది? అది ఊపుతుందా? అన్ని కుక్కలు కాదు, ఇది కూడా అంతే. ఒక్కడు ఎరుగైంది అనుకో అందరు ఎరిగేస్తారు, లాస్ట్ మనం ఎరుకు కావచ్చు. నిజంగా చెప్తున్నాను. ఇక మా ఊళ్ళో ఏడైతే సార్ బిజినెస్ అనాల్సి వస్తుంది. మా ఊళ్ళో మొదలా కొడుకు సార్ ఎక్కువ నేను ఆశ వచ్చి మీ ఊళ్ళో ఇంకో ఐడియా చేసి అన్ని స్థాయి చేసిన అనుకో, మొదలా కొడుకు ఎవడైతాడు? చెప్పినోడే. అవునా కాదు? ఆలోచన చేయి. ఇంత సిస్టమ్ ప్రకారం మీ ఊళ్ళు వినరు, వేరే ఊళ్ళో చేయి, ఆ ఊళ్ళో చేయి. అమ్మ నీ ఇది ఆగేటట్టు లేడర్ నాయన అని చెప్పేసి పూసుకొని వచ్చి బిజినెస్ చేస్తాం. అర్థమవుతుందా? దీనికి అంతా మూలసరికి ఏది? లిస్ట్, కాంటాక్ట్ లిస్ట్ ప్రిపేర్ చేయాలా వద్దా? చేయాలి. చేసిన తర్వాత ఇందాక చెప్పినట్టు ప్లాన్ ఎట్లా వెళ్ళాలి, డ్రెస్ కోడ్ ఉండాలి, ప్రోడక్ట్ డెమో ఉండాలి, ఎంతో కొంత ప్రోడక్ట్లు మన దగ్గర. సార్ ఈ రోజు నాకు కష్టం అవుతుంది సార్, ఇన్ని తిరగడము, పెట్రోల్ కష్టం అవుతుంది, అక్కడ తిండి ఎవరు పెడతారు, ఇడ్లీకి డబ్బులు కావాలి, దోశకి డబ్బులు కావాలి, బండ్ల పెట్రోల్ డబ్బులు కావాలి, ఇవన్నీ ఎవరు ఇస్తారు అంటే సార్ ఈ రోజు మొక్కజొన్న ఇత్తు పెడితేనే రేపు రోజు కంకి వస్తుంది. అవునా కాదు? ఈ రోజు నువ్వు ఇత్తు పెడితేనే రేపు కంకి వస్తుంది. ఒక్క యాపిల్ విత్తనము ఎన్నో యాపిల్లను తయారు చేస్తుంది, అందులో ఎన్నో యాపిల్ విత్తనాలు. నువ్వు మొక్కజొన్న ఇత్తు పెట్టడానికి ఆలోచించినావు, నీ కంకి రాదు. అర్థమైందా? సో ఈ బిజినెస్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, మన పైన మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. రేపు 4 ఏళ్ల తర్వాత నీ రిటర్న్స్ ఆలోచించాలి. జాబ్ కాదు, కూలీ కాదు. ఇది పొద్దున పూట పోయి సాయంత్రం కూలీ అనేటట్టు కాదు, నెల మొత్తం కష్టపడి నా జీతమే అన్నట్టు కాదు. ఇది బిజినెస్. ఇక్కడ నుంచి ఈ కిందికి ఆలోచించిన వాళ్ళు లేబర్ అంటారు. అంటే ఇక్కడికి ఏం తెలుసు అంటే సినిమాలు ఉంటుందిగా, రెక్క ఆడితేనే డొక్క ఆడుతుంది. అవునా కదా? మా అమ్మ చెప్తుండే, నాయన పని చేయాలా, కష్టపడాలి, రెక్క ఆడితేనే డొక్క ఆడుతుంది అంటుండే మా అమ్మ. నేనేం చెప్తా ఇప్పుడు తెలుసా? రెక్క ఆడకుండా నా డొక్క ఆడుతుంది అని చెప్తున్నా మా అమ్మ. అర్థమవుతుందా? ఇది ఈ కింది నుంచి పని చేసేవాళ్ళు. కానీ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఇగో దీని నుంచి పైకి పని చేయాలి, దీంతో పని చేయాలి. అర్థమవుతుందా సార్? నో. సో ఇది అర్థమైందా? ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇవ్వండి. సార్ స్టార్టింగ్ మీ ఇన్కమ్ ఎంత వస్తే బాగుంటుంది? నేను ఒక జాబ్ బంద్ చేసి లేదంటే ఒక చిన్న బిజినెస్ బంద్ చేసి చేస్తున్నా సార్. ఆ ఇన్కమ్ చూసి నా ఇన్కమ్ చూసి చాలా మంది డిసైడ్ కావాలనే వాళ్ళు ఎంత వస్తే నీ లైఫ్ సస్టైన్ అయ్యి నీ లైఫ్ మెయింటైన్ అయ్యి ఎంత ఇన్కమ్ వస్తుంది చెప్పండి. ఎంత వచ్చినా మెయింటైన్ కదా సార్, ఎన్నైనా తక్కువనే. ఇప్పుడు ఎంత వస్తుంది మీకు? నాకు బయట వెస్టేజ్ కంటే బయట ఏం జాబ్ లేదు. ఒక 20,000 వస్తే ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు ఒక పిల్లలు హ్యాపీ, కొంచెం హ్యాపీగా ఉండొచ్చా? ఒక 40,000 వస్తే హ్యాపీగా ఉండొచ్చా లేదా? ఆలోచించండి. ఈ రోజు మీరు బిజినెస్ సీరియస్ గా స్టార్ట్ చేసినప్పుడు 40,000
ఈ రోజు మీరు బిజినెస్ సీరియస్గా స్టార్ట్ చేసినా కూడా నెలకు 40,000 అవుతాం. కానీ ఈ 40,000 ఏ గవర్నమెంట్ ఉద్యోగం 10 ఏళ్ళ సర్వీస్ ఉన్న దగ్గర కూడా లేదు. వెస్టేజ్ ఆఫ్ పవర్ ఉంది. కానీ మన మైండ్ సెట్ సరిగ్గా ఉంటే 40,000 సంపాదించాలి. కసి ఉంటే సంపాదించాలి. లేదు సార్ నవ్వుతూ ఉంటాం నవ్వుతూ వస్తామంటే ఏం చెప్పలేదు. అర్థమవుతుందా? ఎస్. సో నెలకు ఎన్ని రోజులు సార్? 30 రోజులు. 30 రోజులు జాబ్ చేస్తేనే జీతం వస్తుంది కదా. ఈడ కూడా అట్లనే ఆలోచించాలి. రోజు ఎంతమందిని మీరు కలవచ్చు? 10 మందిని కలవచ్చా? 10 మందిని కలవచ్చా? అట్లీస్ట్ కలవచ్చా లేదా? ఎందుకు డైలమాలు ఉన్నారు? మాట్లాడండి సార్, మాట్లాడితేనే మంచిగా ఉంటుంది. లేదు అంటానంటే ఇది మూగ నాటకం లాగా ఉండదు. అంటే ఉంటుంది. మనం ట్రై చేస్తే రోజుకి 10 మంది నుంచి 20 మంది కూడా కలవచ్చు సార్. మన మీద ఉంటుంది. అందుకే నేను చెప్తున్నాను, కసి ఉన్నలతోనే అవుతుంది బిజినెస్. కసి లేని వాళ్ళతోనే అవుతుంది. అయ్యకు అలా ఈ అన్నం తినేటప్పుడు ఆలోచించాను. నిజంగా నేను అట్లా ఆలోచించాను చిన్నప్పటి నుంచి. అన్నం తినేటప్పుడు ఈ అన్నంలో ఈ ప్లేట్లో అన్నం మా నాన్న ఎంత కష్టపడి వచ్చింది అని ఆలోచించాను. ఈ ప్లేట్లో అన్నం మా నాన్న ఎంత కష్టపడి వచ్చింది, మా అమ్మ ఎంత కష్టపడి వచ్చింది. ఇప్పటికి కూడా మా పిల్లలకి చెప్తున్నాను. అన్నం అక్కడ చల్లితే ఏం చెప్తానంటే, నాన్న ఆ అన్నం దొరకకుండా చచ్చిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు భూమి మీద. అన్నం విలువ తెలవాలని చెప్తారు. అర్థమవుతుందా? సో కసి ఉండాలి బిజినెస్ లో. సో కసి ఉంది. రోజు 10 మంది కలవచ్చా? కలవచ్చు. 10 మందిలో ఒక 6 మంది ఈ ప్రోడక్ట్స్ తీసుకుంటారా? 4 కూడా ఎంత తీసుకుంటారా అంటే, సార్ 1000 రూపాయల ప్రోడక్టే ఇచ్చినాం అనుకుందాం. తీసుకోరా? 1000 రూపాయలు. సోప్ మారవన్నా సోప్ మార్చచ్చు, పేస్ట్ మార్చన్నా పేస్ట్ మార్చచ్చు. ఒక బ్లాక్ సైడ్ కొనుక్కన్నా అటాక్ లేకుండా ఉంటుంది. మేడంకి ఒక డియో గార్డెన్ తీసుకోనా, పిల్లలకు కొలెస్ట్రాల్ తీసుకోనా, లేదంటే ఇండిగో ప్రోటీన్ పౌడర్ తీసుకోనా అని చెప్పేసి, లేదంటే నైస్ బ్యాగ్ ఒక్క మినిమం నేను తక్కువ 1000 రూపాయల ప్రోడక్ట్ ఇవ్వచ్చా మేడం? ఇవ్వచ్చు. నేను నిజంగా చెప్తున్నాను, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్లో 1000 రూపాయల ప్రోడక్ట్ పెట్టుకొని పోతుంది, లేదంటే 2000 ప్రోడక్ట్ పెట్టుకొని పోతుంది. పోయేటప్పుడు 1000 రూపాయల ప్రోడక్ట్ రీటైల్ చేస్తుంది, వచ్చేటప్పుడు 1000 రూపాయల ప్రోడక్ట్ రీటైల్ చేస్తుంది. నా టార్గెట్ అది. డైలీ ఒక 2 నుంచి 3,000 రూపాయల ప్రోడక్ట్ రీటైల్ చేసుకునే వస్తుంది. అంటే సైడ్ వాల్యూ పైన టోటల్గా నేనే వర్క్ చేసేవాడు. మేడం నేను బిజినెస్లో లేను, నేను బిజినెస్ చేయకూడదు, కానీ రీటైల్ మాత్రం బ్రహ్మాండంగా చేస్తుంది. నేను బిజినెస్లో 1 ఇయర్ తర్వాత వచ్చిన, మా మేడం చేసిన 1 ఇయర్ తర్వాత బిజినెస్లోకి వచ్చినాను. కానీ ఆమె సపోర్ట్ మాత్రం రీటైల్ చేస్తుంది. సో డైలీ 1000 రూపాయల ప్రోడక్ట్ రీటైల్ చేయొచ్చు. సో ఎన్ని రూపాయల ప్రోడక్ట్ వెళ్ళిపోతాయి? 6,000 రూపాయల ప్రోడక్ట్ డైలీ రీటైల్ చేయొచ్చా? సో సుమారుగా ఎంత పీవీ వస్తుంది? 200 పీవీ వస్తుంది. 200 పీవీ నువ్వు బిల్డింగ్ చేయిస్తే 200 పీవీ వస్తుంది. 30 రోజులు ఇంటూ డైలీ 200 పీవీ జనరేట్ చేస్తే నీకు 6,000 పీవీ అవుతుంది మంత్. టోటల్ నెలకు 6,000 పీవీ వస్తుంది. 6,000 పీవీ వస్తుంది. 6,000 పీవీ వస్తే నీ నెల మొత్తంలో ఇన్కమ్ దాదాపుగా 22,000 నుంచి 25,000 వరకు నీకు వెస్టేజ్ నుంచి బోనస్ వస్తుంది. వెస్టేజ్ నుంచి క్లాస్ కొట్టొచ్చా? ఈ తాండూరు ఏరియాలో నేను చాలా కంపెనీలు ఉన్నాయి, మార్బుల్ కంపెనీ ఉన్నాయా? ఏ ఒక్క వ్యక్తికి గొడ్డు చాకిరి చేస్తున్నాడు, మొత్తం ఈపు వగలపడేట బండలు మోస్తున్నాడు, కానీ 10-12 వేల కంటే జీతం ఎక్కువ. అవునా కాదు? నేను చూస్తున్నా. హైదరాబాద్ కంటే తాండూరు 5 ఏళ్ళు వెనుకబడి, అది జీతం ఇచ్చట్లో అయినా కూడా లైఫ్ మెయింటైన్ అవ్వడంలో కానీ ప్రతి చోట నేను అబ్జర్వ్ చేసాను. వచ్చిన 4 ఏళ్ళలో 5 ఏళ్ళు వెనుకబడిపోయింది హైదరాబాద్. సో ఆలోచించేది. సో 25,000 సంపాదిస్తే వెళ్ళని గుడ్డా కాదా? డబులా కాదా? మన వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా డబుల్ సంపాదిస్తున్నాం. సో ఇక్కడ డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళకు కూడా, కాలేజీలో లెక్చరర్ చేసిన వాళ్ళకు కూడా 30,000 ఆదాయం లేదు. మీరు చూడండి కావాలంటే, నేను అనలైజ్ చేసిన. సో 25,000 వెస్టేజ్ నుంచి వచ్చినాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, డైలీ 200 పీవీ బిల్డింగ్ చేపిస్తున్నా. 200 పీవీ బిల్డింగ్ చేస్తే 100 పీవీకి ఎక్స్ట్రా ప్రోడక్ట్ ఎంత వస్తుంది? 100 పీవీ బిల్డింగ్ చేస్తే ఎక్స్ట్రా ప్రోడక్ట్ ఎన్ని డబ్బులు వస్తుంది? 300 రూపాయలు వస్తుంది. సో 600 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ వచ్చినాయి. 600 రూపాయల ఫ్రీ ప్రోడక్ట్ వచ్చింది.
అంటే డైలీ ఎంత 30 రోజులు ఇంటూ డైలీ 600 రూపాయలు ఈక్వల్ టు 18,000. వీటిని రీటైల్ చేసుకున్నా కూడా నీకు 18,000 రీటైల్ ఇన్కమ్ వస్తా. 18,000 22,000 ఎంత ఇంకా 40,000 వెస్టేజ్ నుంచి సంపాదించు. ఈ 40,000 ఇన్కమ్ చూపించినావు అంటే ఎవరికన్నా మంగళానికి వాడాలా? అవసరమా? పూజ బెల్లం వేసి కూడా కూర్చోవాలా? వస్తే 85, రాకపోతే 40 మాత్రం స్టాండర్డ్. ఎస్ ఆర్ నో? వస్తే 85 వాడు వస్తే వాడికి ఇప్పుడు ఇదే నేర్పించినాం అనుకో, వానికి 40 వస్తుంది, మనకి 85. ఒక నలుగురు వచ్చినట్టు ఇలాంటి వాళ్ళ టీంలోకి రైట్ డూప్లికేషన్ సిస్టమ్ కనెక్ట్ చేసి డ్రెస్ కోడ్ వేయించి రోజు ప్లాన్ చెప్పడం ఎట్లా, మీటింగ్ రావడం ఎట్లా, ఇదంతా నేర్పించినాం అనుకో, ₹1,00,000 6 నెలల్లో వెస్టేజ్ తీసుకోవచ్చు. కారు కూడా తీసుకోవచ్చు. సార్ మేడం అంటారు, మేడం మీరు లేవంటారు, సరే లేవ, నేను చదవలేదు సార్, నువ్వు చదువుతున్నావు, చదవలేదు సార్, మరి నాతో నేడైతే అనుకోలేదు. కానీ చదవకపోయినా ఈ సిస్టమ్ నీకు సపోర్ట్ చేస్తుంది, నీ అప్లయన్స్ నీకు సపోర్ట్ చేస్తారు, ఈ సిస్టమ్ నీకు సపోర్ట్ చేస్తుంది. నీకు ఏమీ రాదు, వచ్చేటప్పుడు ఒక నలుగురిని ఒక బిజినెస్ ప్లాన్ ఉంది అని చెప్పి తీసుకొని రా. నీకు చదువు రాదు, చదువు వచ్చిన తీసుకురా మీటింగ్. ఈ బిజినెస్ లో నేను ఏం చెప్తానంటే, మన తలరాత బాగలేకపోయినా చేతి రాతలు మన డౌన్ లైన్ కింద, మన డౌన్ లైన్ చేతి రాతలు బాగుంటే మన తలరాత మారుతుంది. అర్థమవుతుందా? మనం తీసుకొచ్చే వ్యక్తుల యొక్క చేతి రాతలు బాగుంటే మన తలరాత మారుతుంది. సో చదువు రాకపోయినా ఈ బిజినెస్ చేయవచ్చు. ఎవరిని అండర్ ఎస్టిమేట్ చేయాల్సిన అవసరం లేదు. చదువు గీదు అవసరం లేదు, నీ దగ్గర కష్టం ఉండాలి, నేను ఏదో సాధించాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని చెప్పి కష్టం ఉండాలి. కష్టం ఉంటే ప్లాట్ఫామ్ రెడీ ఉంది నీకు సపోర్ట్ చేయడానికి. రెడీయా? తీసుకోవచ్చా లేదా ఇన్కమ్? సో 40,000 ఇన్కమ్ ఈ రోజు నుంచే తీసుకోవచ్చు. ఇది తెలిసిన తర్వాత కూడా నువ్వు చేయలేకపోతున్నావు అంటే నువ్వు టైం పాస్ చేస్తున్నావు అని బిజినెస్ లో నాకు అర్థం. సో ఒక్క లీడర్ ఎవ్వరు లేకపోయినా ఒంటరిగా 40,000 ఇన్కమ్ తీసుకొచ్చేసి, ఒంటరిగా 40,000 ఇన్కమ్ తీసుకొచ్చేసి నిర్ణయం తీసుకోండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అందరికీ. సో నెక్స్ట్ మంత్ జరిగే మరొక ట్రైనింగ్ తో మనం ముందుకు వస్తాం. CEO ఉంటుంది, ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ట్రైనింగ్, CEO ఇచ్చి మళ్ళీ 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మన ట్రైనింగ్. అర్థమవుతుందా? చేయొచ్చా ఇలా? చేయొచ్చా లేదా? సో ప్లాన్ చేసుకోండి. చేసే ముందు ఫస్ట్ ఈ ప్రోడక్ట్ ను 100% మనం వాడాలి. ఈ ప్రోడక్ట్స్ మన బిజినెస్ ప్లాన్ బాగుంది, కూర్చోండి, బిజినెస్ ప్లాన్ బాగుంది, నేను మాత్రం ఒకటే సోప్ కొనుక్కుంటాను, నీతో బిజినెస్. ఎందుకంటే అవతలోడు తీసి ఫోటో తీసి గిరేం చేస్తావు కదా వెస్టైల్ అని అడిగినావు అనుకో, అటు ఇటు చూసి ఆ భ్రమణం చూపిస్తాడు చూడు, నువ్వు పేస్ట్ మాత్రమే వాడినావు, వాడు ఏం చూపించాడు, బ్లాక్ సాయిల్ చూపించాడు, ఇది ఏం పని చేస్తావు అని అడిగాడు, నువ్వు వాడలే, ఏం చెప్తావు, ఈయన కింద జాయిన్ అవుతాడా? సో కాబట్టి 100కు 100% ఈ బిజినెస్ లో మనం ప్రొడక్ట్స్ వాడితేనే మనం అవతలోనికి కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాం. వాడకపోతే కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతాం. ఏమో నేనైతే వాడలేదు, వాడంటే వాడతాడా? చచ్చిపోతాడా? చచ్చిపోతే ఎవరిని అడగాలంటారా లేదా? సో కాన్ఫిడెంట్ ఉండాలి బిజినెస్ లో. ఇంకోటి భయపడుకుంటూ చేయాల్సిన బిజినెస్ అసలు. నేను చాలా మొన్న మీటింగ్ లో చెప్పిన, మా ఇంటి పక్కన ముసలామెకు బ్లాక్ సాయిల్ ఇచ్చిన, వీడు మనోడు, ఆమె తెల్లానే చలికి జలం తెచ్చి చచ్చిపోయింది. బ్లాక్ సాయిల్ ఇచ్చిన దానికి చచ్చిపోయింది అని వాళ్ళ తల్లిదండ్రులు నా కొడుకు వచ్చి రారా అన్న కూడా ఇస్తలేదంట, నా బ్లాక్ సాయిల్ వల్ల చచ్చిపోయింది అనగలరు. ధైర్యం ఉండాలి, ఖర్చు ఉండాలి బిజినెస్. అర్థమైందా? సో బిజినెస్ స్టార్ట్ చేయండి. సపోర్ట్ చేయడానికి విని సపోర్ట్ చేస్తారు, మీకు ఆఫ్లైన్ సపోర్ట్ చేస్తారు. ఇక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది, అందరం కలిసి మీటింగ్ చేద్దాం. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు లీస్ట్ ఎట్లా రాయాలి, ఎట్లా ప్లాన్లు చేయాలి చెప్పిన, ఆ గుట్టకో ప్లాన్ ఈ గుట్టకో ప్లాన్ పెట్టుకోవద్దు. పెట్టుకుంటే ఆ గుట్టెంబడే పోవాలి. అర్థమవుతుందా? అటు పోతేనే బిజినెస్ అవుతుంది. ఆ గుట్టకో ఈ గుట్ట పోయేసరికల్లా నువ్వు అలసిపోయి ఏమంటావు అంటే సార్ దయగా చేస్తాను, అవునా కాదు? ఎందుకంటే దూరం ఎక్కువ పెట్టుకుంటావు. అట్లా కాకుండా పోతే ఒకటే రూట్ పోవాలి, అక్కడ 1-to-1 ప్లాన్ చేసుకోవాలి, అక్కడ మీటింగ్ కండక్ట్. ఈ రూట్ పోతే ఈ రూటే పోవాలి, 1-to-1 ప్లాన్ చేసుకోవాలి. సో ఇట్లా ప్లాన్ చేసుకుంటే బిజినెస్ అవుతుంది. రెడీయా? థ్యాంక్ యూ.